ఈరోజు వీడియోలో మనం అను ఫాంట్స్ అనేది అలర్ట్ మోషన్ యాప్లో ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. అలర్ట్ మోషన్ యాపే కాదు, వేరే యాప్లో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా చూస్తుంటారు థంబ్‌నెయిల్‌లో కానీ, యూట్యూబ్ షార్ట్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో కానీ అండ్ బ్లాగ్స్‌లో కానీ. ఇక్కడ నేను చాలా టైప్ ఆఫ్ చూపిస్తున్నాను నేను కేటగిరీ. మాక్సిమం ఈ అను ఫాంటే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇది యూజ్ చేయడం చాలా సింపుల్. నేను కూడా చాలా వీడియోస్ చేశాను అను ఫాంట్స్ తోటి. చాలా అమేజింగ్‌గా ఉంటుంది అండ్ చాలా ప్రొఫెషనల్ లుక్ అయితే ఉంటుంది. ఇంప్రెస్ అవుతారు. లాస్ట్‌లో చూడండి, అలర్ట్ మోషన్‌లోనే కాకుండా వేరే యాప్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మీరు ప్రాసెస్ ఫాలో అయితే. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకు అను ఫాంట్స్ కూడా ఇస్తాను. మొత్తం 100+ అను ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ ఒకటి తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి కేటగిరీ వైజ్‌గా. మీకు పర్టికల్గా ఏ ఫాంట్ అయితే కావాలో మీరు గూగుల్లోకి వెళ్ళి అను ఫాంట్ అని సెర్చ్ చేస్తే వాళ్ళ నేమ్తో సహా వస్తుంది. ఆ నేమ్ చూసుకొని మీరు గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మనం అలర్ట్ మోషన్ కాకుండా ఫస్ట్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇంకో యాప్ అయితే ఇచ్చాను మీకు. ఓకే, తెలుగు టు అను ఒక ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఓకే ఓకే, ఇది చాలా బాగుంటుంది. అంటే మీకు స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఐకాన్ ఇలా ఉంటుంది. నేనైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి అది డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి చెప్తున్నా. దాని తర్వాత మనం దీన్ని ఓపెన్ చేద్దాం. జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. ఫస్ట్ అయితే లాగిన్ అయిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ పెట్టిన తర్వాత ఇలాగైతే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనం తెలుగులో రాసుకోవాలి కాబట్టి మనకు తెలుగు ఇక్కడ మనకు కావాలి. ఓకేనా? కాబట్టి నేను తెలుగులో నా కోసం నేను జీబోర్డ్ అని ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న ప్లే స్టోర్ నుంచి. తెలుగులో టైప్ చేసిన నో ప్రాబ్లం. లేకపోతే మీరు లిరికల్ వీడియో ఎక్కువ చేస్తుంటే మీరు ఆల్రెడీ గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటారు కదా, అలా అయినా ట్రై చేసుకోవచ్చు. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తానంటే సంతోష్ అని పెడుతున్నాను తెలుగులోనే. అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ మనకు సరిగా టెక్స్ట్ అనేది కనిపించదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది వైట్లో ఉంది కాబట్టి. ఇది కొంచెం ఫిక్స్ చేసి ఉంటే చాలా మంచిగా ఉండేది. దాని తర్వాత ఇక్కడ కన్వర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ ఎల్లో కలర్లో, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మనకైతే ఒక కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపించదు, నో ప్రాబ్లం. కాపీ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే కాపీ ఆప్షన్ ఉంటుంది కింద. ఓకే, కాపీ చేసిన తర్వాత మనం అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి సంథింగ్ ఒకటి తీసుకుందాం, ఒక ప్రాజెక్ట్. కింద టెక్స్ట్ అందులోకి వెళ్ళి మనం ఏదైతే మనం కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇలా బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది మీకు అలర్ట్ మోషన్లో. వేరే యాప్లో వేరే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో అయితే బాక్స్ కనిపిస్తుంది. పైన రోబోట్ రెగ్యులర్ ఉంది, అందులోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనమైతే అను ఫాంట్స్ కావాలంటే నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. అను ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసిన దాన్ని ఇక్కడ నుంచి మీరైతే ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవి అను ఫాంట్స్ అనేది ఇలా సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా నేను ఒక ఫాంట్ తీసుకుంటాను. నేను ఇది క్యాన్సిల్ చేసి ఒక్క నిమిషం. ఓకే, ఈ ఫాంట్ అయితే తీసుకున్నా. ఇక్కడ చూడండి వచ్చింది. దీన్ని నేను జూమ్ చేస్తున్నా, చూడండి కనిపిస్తుందా? చాలా అమేజింగ్ అయితే ఉంది. అంటే ఫాంట్ స్టైల్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం ప్రొఫెషనల్ టైప్లో. కానీ ఇది ఒకటే కాదు, నేను చాలా రకాలు చూపిస్తాను, మీరు చూడండి. ఓకే, చాలా ఉంటుంది అందులో. మీకు నచ్చింది బేసిక్గా ఏదైనా మీరైతే ట్రై చేసుకోవచ్చు. చాలా రకాలు ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో అది మీరు అయితే ట్రై చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మీరు వేరే యాప్లో కూడా చేసుకుంటే మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. చూడండి, కొంచెం బోల్డ్గా కానీ చాలా ఉంటుంది, మీరు చూసుకోండి. మొత్తం చెప్పాను కదా, ఒక 100+ ఇచ్చాను. అందులో మీకు బేసిక్గా ఏదైతే నస్తుందో అది మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్ మీరు వేరే యాప్లో యూజ్ చేసినా కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. చెక్ చేయండి మీకు ఏదైతే యాప్లో బాగా నస్తుందో. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే మెసేజ్.